ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ది. సో ఇదే అయితే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనమాట. సో ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది, డేట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో మీరు కనుక చూసినట్టయితే డేట్స్ అనేది మనకి ఈ విధంగా ఇచ్చారు. 23rd నుంచి 25th వరకు ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కొత్తగా సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత 23rd నుంచి 26 వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా 24th నుంచి 26 వరకు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత 27th రోజున వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 30th మనకైతే సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనం August 3rd లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉన్నాయి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 23rd నుంచి 25th వరకు ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ ఫీజు కట్టకుండా సెకండ్ ఫేజ్లో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే ఫీ పే చేయాల్సి ఉంటుంది. 23rd నుంచి 26 వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్, 24th నుంచి 26th వరకు అయితే వెబ్ ఆప్షన్స్, 27th అయితే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, 30th సీట్ అలాట్మెంట్, August 3rd లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అనమాట. సో ఇదే మీకు ఫైనల్ ఫేజ్ అనమాట. సో జాగ్రత్తగా పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే, ఇంకేదైనా డౌట్స్ ఉంటే మనకి కింద కామెంట్లో కాంటాక్ట్ అవ్వండి. సో నేనైతే మీకు డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదే ఫైనల్ ఫేజ్ కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకా ఏదైనా సెకండ్ ఫేజ్కి సంబంధించి డీటెయిల్స్ అనేది రానున్న వీడియోస్లో చెప్తానమాట, ఎలా పెట్టుకోవాలి ఆప్షన్స్ అనేది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.